గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని, మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని, సమస్త అనుకూలత గ్రహానుకూలత కూడా మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే 1వ తారీఖు జనవరి 2026 నుండి 15వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ పక్షం అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీకు ముఖ్యంగా గ్రహ అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనపడుతున్నాయి మీకు ముఖ్యంగా ఈ రాశి వారికి. అయితే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడము, సంపాదన పట్ల విపరీతమైన ఆసక్తి పెరగడము, వాటికి సంబంధించినటువంటి అన్వేషణలు, డబ్బు యొక్క విలువ తెలుసుకోవడము, డబ్బు ఎలా దాచాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి వాటిల్లో బాగా ఆరితేరి ప్రావీణ్యత సంపాదించుకునే అవకాశాలు, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చాలా బ్రహ్మాండంగా సాగుతాయి మీకు ఈ యొక్క 15 రోజుల్లోనూ కూడా. అయితే అనవసరమైన అప్పులు చేయడం వల్ల కానీ, వృధాగా అప్పులు చేయడం వల్ల కానీ, కొత్త అప్పులు చేయడం వల్ల కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవసరానికి అప్పులు చేయడము, వ్యాపారాలకి లేకపోతే కనుక ఏదైనా గృహాలు కట్టడానికి, భూములు కొనడానికి, ముఖ్యమైనటువంటి పెట్టుబడులకి అప్పులు చేయడం వల్ల నష్టం లేదు. కానీ దుబారా ఖర్చులు కానీ, ఆన్లైన్ షాపింగ్ల కోసం కానీ చేసేటటువంటి ఖర్చులు, అప్పుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అలాంటి అప్పులు తగ్గించుకుంటే కనుక ఈ 15 రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా కనపడుతోంది. అయితే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న క్లేశాలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి తొందరగా పరిష్కారం అవుతాయి, అపార్థాలు తగ్గుతాయి, ఆనందంగా గడుపుతారు, ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది, అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా రిలేషన్ చాలా బ్రహ్మాండంగా బలపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, ముఖ్యమైనటువంటి వస్తువులు, యంత్ర పరికరాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి అలాంటి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన. ఇక శ్రమ విపరీతంగా పెరుగుతుంది, ఫలితం మాత్రం కొంచెం తక్కువగా కనపడుతుంది. కాబట్టి ఆందోళన చెందిపోకండి, కష్టపడడానికి ప్రయత్నం చేయండి, ఫలితం ఎప్పటికైనా ఖచ్చితంగా మీకు వస్తుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో కూడా ఒడిదుడుకులు బాగా ఉంటాయని మాత్రం తెలుసుకోవాలి. ఇక స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులు మిమ్మల్ని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి అందరూ ఫ్రెండ్స్, అందరూ స్నేహితులు అని మాత్రం అనుకోకండి. చాలామంది మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి స్నేహితులు ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళ వల్ల మాత్రం మీకు లాభమే కనపడుతుంది, నష్టం ఉండదు. అయితే యూజ్ అండ్ త్రో స్నేహితుల వల్ల మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరికైతే సంతానం లేదో, సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో, ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో, వైద్యాలు చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ 15 రోజుల్లో కూడా మంచి శుభవార్త వినే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే గతంలో ఏదైనా తప్పులు చేసినా, తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసినా, ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నా, సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఈ 15 రోజుల్లోనూ పరిష్కారం చేసుకునే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అలాగే అద్భుతమైన తెలివితేటలు, వాక్చాతుర్యము, అందరినీ ఆకట్టుకునేకడము, సమర్థత, ఇలాంటివి బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాబట్టి చక్కగా అనుకూలంగా కనపడుతోంది. అయితే చాలా రకాల సమస్యలు ఉన్నా కూడా మీకు ఏ సమస్య నుంచి అయినా సరే బయటపడడానికి ఈ 15 రోజుల్లోనూ మంచి ఉపాయాలు మీకు లభిస్తాయి లేదా అవకాశాలు వస్తాయి. కాబట్టి సమస్యల నుంచి బయటపడేటటువంటి కాలంగా ఈ కాలం మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా అనుకూలంగానే సాగుతాయి, లేదా గతంలో ఉన్నటువంటి వ్యాపార నష్టాలు భర్తీ అవుతాయి. వ్యాపార పరంగా పుంజుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. వ్యాపారం మీద విపరీతమైన ఇంట్రెస్ట్, మక్కువ బాగా పెరుగుతాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాబట్టి వ్యవహారం బాగా జరుగుతుంది మీకు వ్యాపారం. ఇక భూములు కానీ, గృహాలు కానీ, బంగారం రూపంలో కానీ, లేదా ముఖ్యమైనటువంటి వస్తువుల రూపంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా, పాలసీలు కట్టినా, ఇన్సూరెన్సులు కట్టినా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చక్కని పెట్టుబడులు అయితే మాత్రం ఈ 15 రోజుల్లోనే పెట్టుకోవచ్చు. ఇక విదేశీ వ్యవహారాలు, విదేశీ ఉద్యోగ వ్యాపార విషయాలు, ప్రయాణాలు, వీటికి సంబంధించినటువంటి అనుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా వీసాలు మంజూరు అవ్వడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. ఆఖరికి కుటుంబ సభ్యులతో ఏదైనా సరే విదేశాలు యాత్రలు చేయాలనుకున్నా కూడా, సరదాగా సంతోషంగా తిరగాలనుకున్నా కూడా మీకు అవకాశాలు బాగున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ఇక వివాహాది శుభకార్యాలు మాత్రం బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతాయి. ఎవరితోనైనా ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుగా వెళతాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కుదరడం వల్ల ఆనందం కనపడుతోంది.
డబ్బుల విషయంలో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది 15 రోజుల్లో కూడా. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ వీటిని కొనుగోలు చేయడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది, కొనుగోలు చేయొచ్చు. ఇక ప్రేమికుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది, భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు, లేదా మీ జీవితాన్ని, మీ యొక్క భవిష్యత్తుని, కెరీర్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడం కానీ, వివాహం కోసం నిర్ణయం తీసుకోవడం కానీ, మీ జీవన విధానంలో మార్పులు తీసుకురావడం కానీ చేసి మీ ప్రేమ వ్యవహారాన్ని సక్సెస్ చేసే ప్రయత్నాలు చేసి అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, సంతోషంగా కాలం గడపడాలు, ఇద్దరి మధ్య సఖ్యతలు కూడా బాగా పెరుగుతాయని చెప్పచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్య భర్తల మధ్య సర్దుకుపోయే గుణం బాగా పెరుగుతుంది, గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు కానీ, అక్కామాలు కానీ, పర్మనెంట్లు కానీ ఇలాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడాలు, అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఆర్థికంగా కూడా చాలా బ్రహ్మాండంగా బలపడతారు. కాకపోతే ఖర్చులు విపరీతంగా ఉంటూ ఉంటాయి, అలాంటివి మాత్రం తప్పదు, అదుపులో పెట్టుకోవాలి. ఇక ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి, బాగా వడ్డీలు ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి కాస్త మీకు ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చే ప్రయత్నం ఈ 15 రోజులు మీకు అనుకూలంగానే కనపడుతుంది. ఇక ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, సంతోషకరమైన వాతావరణము, ఇష్టాలు తీర్చుకోవడము, కోరికలు తీర్చుకోవడము, శారీరకపరమైనటువంటి భోగాలు అనుభవించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరకు వెళ్ళడం, నిశ్చితార్థాలు జరగక ఆగిపోయినవో, లేకపోతే జాతకాలు కుదరక ఆగిపోయినవో ఇలాంటివన్నీ ఎదరకు వెళతాయి. అయితే ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకోవడం ముఖ్య సూచన. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు అందరూ చేయొచ్చు. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, చదువు వల్ల ప్రయోజనం ఏంటో, లేదా ఆ చదువుని ఏ రకంగా ఉపయోగించుకోవాలో, లేదా ఎలాంటి ప్రయోగాలు చేయాలో, ఎలాంటి ప్రాజెక్టులు చేయాలో, ఎలాంటి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాలో అలాంటి ఆలోచనలు మీకు బాగా రాబోవడం వల్ల మీకు విద్యార్థులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇక ఉద్యోగస్తులకి చేసేటటువంటి పని యందు ఆసక్తి, శ్రద్ధ, నైపుణ్యంతో పాటుగా వృత్తిపరంగా, వ్యవహారపరంగా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి కలిసి వస్తుందని చెప్పచ్చు. ఇంకా స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా. పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఆర్థిక ప్రగతి, వస్తులాభము, ఇష్టమైన వాళ్ళతో కలయికలు, సమస్యలకు పరిష్కారాలు స్త్రీలకు కనపడుతోంది. వ్యాపారస్తులకి అన్ని రంగాల్లోనూ కూడా విజయం కనపడుతోంది, వ్యాపారపరంగా విస్తరణ కనపడుతోంది, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, వ్యాపారాల్లో పెట్టుబడులు అభివృద్ధి అవుతాయని చెప్పొచ్చు. నిర్ణయాలు బాగా తీసుకుంటారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా విశేష ధన ప్రాప్తి, లాభాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఏమిటంటే కనుక ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి చూసుకోవడము, లేదా ఏదైనా పరిహారాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే కనుక మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు, మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు, 1కి 10 సార్లు తిరగడం, ఒకే పని ఎక్కువగా వ్యవహారం చేయడం ఇలాగా ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుటుంబంలో కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ, అపార్థాలు కానీ ఇవి రావడం వల్ల మానసిక అశాంతి, కుటుంబ చికాకులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికం అవ్వడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడం, సమయానికి అనుకున్న డబ్బులు రాకపోవడము, మొండి బకాయిల ఇబ్బందులు ఎక్కువ కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, కానీ వచ్చినటువంటి అవకాశాలని మీ అంతటా మీరే చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అలాగే బంధువులకి సంబంధించినటువంటి విషయాలు కూడా, అంటే ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందనో, ఏదైనా దూరపు బంధువులకి ఏదైనా తేడా వచ్చిందనో చెడు వార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి. లేదా మిత్రులతోటి, శత్రువులతోటి కూడా అనవసరమైనటువంటి వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణాలు కానీ, లేదా విదేశీ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీ వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా రాకపోకల వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరిగిపోతాయి. నరదిష్టి బాగా పెరిగిపోతుంది. మీకు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అసంతృప్తి, మానసిక ప్రశాంతత లేకపోవడము, ఎంతున్నా తృప్తి లేకపోవడము, ఏదో అలజడి, ఏదో తప్పు చేసేస్తున్నాం అనేటటువంటి భయాందోళనలు ఇలాంటివి కనపడుతుంటాయి. కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల, ఖర్చులు పెరగడం వల్ల, తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త.
అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు స్థలాలు, పొలాలు, గృహాలు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు తత్తు జాగ్రత్తలు తీసుకోండి. భరించలేని ఖర్చులు పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, ఉద్యోగాలు ఆలస్యం అవ్వడాలు, లేదా వచ్చినట్టే వచ్చి మళ్ళీ చేజారడాలు కనపడుతున్నాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అధికారుల వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, లేదా పోలీసు వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇరుక్కుని పెడతాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరకపరమైనటువంటి కోరికలకు పెరిగిపోవడం వల్ల, అనారోగ్య సమస్యల వల్ల మానసిక అశాంతి కనపడుతోంది. వ్యాపారస్తులకి కష్టానికి ప్రతిఫలం లేకపోవడం వల్ల మనోవేదన, అలాగే పరిశ్రమలు, వ్యాపారాలు చేసే వారందరూ కూడా అనుకున్నంత వ్యవహారం నడవకపోవడం వల్ల ఇబ్బందులు, అధికారికపరమైన ఇబ్బందులు, గవర్నమెంట్ పరమైన రూల్స్ వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా కెరీర్ విషయంలో కానీ, లేదా వ్యవహార విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ సమస్యలు ఎదురైపోయే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు, లేదా మనోవ్యధ, మానసిక అశాంతి, వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, కలయికలు లేకపోవడాలు, సఖ్యత లేకపోవడాలు, సరైనటువంటి మానసికపరమైనటువంటి సఖ్యత లేకపోవడము, అపార్థాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుష వ్యామోహాల జోలికి వెళ్ళకండి. అలాంటి వాంఛలు దూరంగా పెట్టుకోండి. వివాహేతర సంబంధాల జోలికి అసలు వెళ్ళకండి. అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్ల కావలసిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇక వైవాహిక జీవితంలో కూడా లేనిపోయినటువంటి గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా కనపడుతుంది. విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బుల్ని అదుపులో పెట్టుకోవాలి. ఇంకా విద్యార్థులు కూడా మనోధైర్యం తగ్గడము, చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, ఆందోళన, భయం కనపడుతోంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. చదువు పట్ల శ్రద్ధ పెట్టకుండా ఇతర విషయాల పట్ల ఆసక్తి చూపించడం వల్ల నలిగిపోతారు. జాగ్రత్త. ఇంకా ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కేలా కనపడలేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. మానసిక శాంతి, ఉద్యోగుల ఎదుగుదల తగ్గే అవకాశం కనపడుతుంది. స్త్రీలకి విలువైన వస్తువులు కానీ, బంగారపు ఆభరణాలు కానీ కోల్పోవడం, లేదా ఎక్కడైనా మర్చిపోవడం, దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా ఇంట్లో ఉండే వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి. మానసిక అశాంతి, ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారంలో అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. పెద్ద విశేషంగా లాభాలు కనపడలేదు. ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము, ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయించుకోవడం చేసుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి, గోచారము చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగానే కనపడుతుంది. అయితే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైనటువంటి కోరికలు తీరడము, మీరు అనుకున్నటువంటి గోల్స్ కంప్లీట్ చేయడము, మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేయడము, ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము, అప్పులు తీర్చుకోవడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల ఏదైనా మీరు వస్తువులు, వాహనాలు కొనాలనుకున్నా, 4 వీలర్స్ లాంటివి కొనుక్కోవాలనుకున్నా, గృహం కొనుక్కోవాలనుకున్నా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే విలువైన వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా ఈ టైం కనపడుతోందని చెప్పచ్చు. అలాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడము, కోర్టు విజయాలు, పోలీస్ కేసు నుంచి బయటపడడంతో పాటుగా విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడము, వాహనాలు, యంత్ర పరికరాలు, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే బాగా కష్టపడే తత్వము, శ్రమించే తత్వం కూడా బాగా పెరుగుతాయి. అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు కానీ, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకుని చాలా ముందడుగు వేస్తారు. సక్సెస్ను కూడా సాధిస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గించుకోవడము, వ్యాయామాలు చేయడము, బయట ఫుడ్లు మానేయడము, జంక్ ఫుడ్లు మానేయడము, అలాగే ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా కాస్త ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని చెప్పచ్చు. బాగా కష్టపడతారని కూడా చెప్పచ్చు. అలాగే కొంచెం గతంలో ఉన్నటువంటి నీరసము, నిస్సత్తువ, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎవరు ఉంటే కనుక చాలా శాతం తగ్గుతాయి. చాలా శాతం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళడం కానీ, లేదా అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం కానీ, లేదా ప్రేమ కలాపాలు నడపడం కానీ, శారీరక కోరికల కోసం వ్యవహారం చేయడం కానీ, వివాహేతర సంబంధాలు కానీ పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండడం మంచిది. కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అయితే ధైర్యంగా, తెలివిగా వ్యవహరించడం, అలాగే అన్ని రకాల విషయాలను కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం మాత్రం బాగా కలిసి వస్తుంది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా
ఆర్థిక ప్రగతి కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్స్ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతటి మీరు సొంతంగా ఎదగడానికి, మీరే 10 మందికి పనిచ్చేటటువంటి రీతిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలు జరగడము, ప్రేమ అనుకూలతలు, లేదా మీకు ఏదైనా వివాహం లేట్ అయిపోతుంటే కనుక వివాహం తొందరగా కుదరడాలు, లేదా దగ్గర వ్యక్తులతో వివాహాలు కుదరడాలు, ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కుదరడాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సామరస్యత, అనుకూలత, అన్యోన్యత, దాంపత్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గడము, ప్రేమానురాగాలు పెరగడము, విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగాను, లేదా గృహాల పరంగాను, భూముల పరంగాను, బంగారు పరంగాను పెట్టుబడులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలు జరిపే వాళ్ళందరికీ కూడా లాభాలే కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. చక్కని పెట్టుబడులు పెట్టడానికి మాత్రం అనుకూలమైన సమయంగా కనపడుతోంది. అలాగే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం, విదేశాలు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. ఇక గృహ నిర్మాణాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు కానీ, షేర్లు లేదా ట్రేడ్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ, లేదా కొన్ని రకాల వ్యవహారాల్లో డబ్బులు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పాలసీలు కట్టడానికి, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి, అలాంటి వాటికి. ఇక మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడము, క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందడము, శుభకార్యాల్లో అనుకూలతలు, ప్రేమ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశాలు, వైవాహిక జీవితంలో ఉండే గొడవలు తగ్గడాలు, ఇష్టమైన వ్యక్తులతో కలయికలు, వ్యాపార పరంగా కొత్తలో కొంచెం ఇబ్బంది ఉన్న తర్వాత మళ్ళీ వ్యాపారం పుంజుకోవడాలు, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత కనపడుతోంది. అండర్స్టాండింగ్లు ఉంటాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారని చెప్పొచ్చు. అలాగే విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి మీకు మధ్య రిలేషను, లేదా స్కూళ్ళలో కాలేజీలో ఉండే అధ్యాపకులు లేదా లెక్చరర్స్ తోటి మీకు అనుబంధం ఏర్పడడంతో పాటుగా చదవాలన్న గోల్ బాగా పెరుగుతుంది, పట్టుదల బాగా పెరుగుతుంది, విదేశాల్లో చదువుకోవాలని తపన బాగా పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగ కార్యాలయాల్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది, ఎదుగుదల కనపడుతుంది, విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. స్త్రీలకు ముఖ్యమైనటువంటి పనులన్నీ సజావుగా సాగుతాయి. ఇష్టమైన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అన్యోన్యత ఉంటుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ అంతా మీరు సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి కృషి చేయగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టగలుగుతారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అలాగే చాలా జాగ్రత్తగా నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. రుణాలు తీర్చగలుగుతారు. మొండి బాకాయల వసూలు కూడా మీకు బ్రహ్మాండంగా సాగుతుంది. డబ్బులు రొటేషన్ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు ఇంకా రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షం చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా అనుకూలమైనటువంటి పక్షంగా గోచారం అయితే కనపడుతోంది. ఈ కారణంగా ఈ 15 రోజులు కూడా మీకు ఎలా ఉంటుంది అన్నట్లయితే కనుక డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏదైనా ముఖ్య అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టడం, లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయడం, పాలసీలు కట్టడం, లేదా భూములు కొనడం, బంగారం కొనడం, గృహాలు కొనడం, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి కోరికలు బ్రహ్మాండంగా తీరతాయని చెప్పచ్చు. ప్రకృతిని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తారు. ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి నేచర్ బాగా పెరుగుతుంది. మీలో ఉండేటటువంటి దుర అలవాట్లని, చెడు వ్యసనాలని చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కాస్త మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది ఈ 15 రోజుల్లోనూ కూడా. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైన అవకాశాలతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి, సంక్రమించవలసినటువంటి ఆస్తులు ఏదైనా వివాదంలో ఉన్నా, లేదా ఇరుక్కుపోయినా, పార్టీషన్ జరగకపోయినా, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఇవన్నీ కూడా మాట్లాడుకుని, చర్చించుకుని, పరిష్కరించుకుని అవి పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సేవా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి తృణప్రాయంగా బయటపడతారు. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గి ఆరోగ్యం పట్ల మెలకువలు తీసుకుని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చాలా రకాల ఇబ్బందుల నుంచి తొలగి, ఉద్యోగాలు నిలబడి, ఉద్యోగ అభివృద్ధి కలిగి, పెద్ద సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే ఏదైనా చిన్న చిన్న కోరికలు కొనుక్కోవాలనుకున్నవి, లేదా కలవాలనుకున్నటువంటి వ్యక్తుల్ని, లేదా ఎవరితోటైనా సరే శారీరకపరమైన కోరికలు తీర్చుకోవాలన్నా, లేదా ముఖ్యంగా మీకు కావాల్సినటువంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలనుకున్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా, ప్రయాణాలు చేద్దాం అనుకున్నా, తిరుగుదాం అనుకున్నా, ఇలాంటి సరదాలు, చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు. అలాగే ఎవరైనా సరే ప్రపోజ్ చేస్తున్నట్లయితే కనుక, కొత్తగా ఎవరైనా ఇష్టపడుతున్నట్లయితే కనుక, లేదా మీ ప్రేమని వ్యక్తపరచాలన్నట్లయితే కనుక చాలా అనుకూలంగా కనపడుతోంది ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా
ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, అనుకూలమైన వాతావరణం, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. ఇక ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మీరు తీసుకునే మంచి మంచి నిర్ణయాల వల్ల మీ జీవితంలో మార్పులు, అద్భుతమైన అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే బ్యాంకు లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతి పొందుతాయి. మొండి బాక్యాలు వసూలవుతాయి. అలాగే అప్పులు తీర్చడానికి చాలా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని తారుమారు చేసేలా ఉంటాయి. అంటే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేలాగనమాట. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. అయితే కొత్త వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు రుణాలు తీసుకునే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకోవడం వల్ల లేదా అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడం వల్ల మీరు చేసే వ్యాపారానికి దాంట్లో వచ్చే లాభాలకి వడ్డీలకి సంబంధం లేకుండా అధికంగా రుణాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి రుణాలు చేసేవాళ్ళు తొత్త జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన రుణాలు చేయడంలో తప్పులేదు. ఇక రియల్ ఎస్టేట్ కానీ, బంగారం వ్యవహారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిర చరాస్తుల్లో కానీ పెట్టే పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. షేర్లోను, ట్రేడింగ్లోను పెడితే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. బెట్టింగ్లకి, స్కామ్లకి దూరంగా ఉండడం, వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది. ఇక సంతానం విషయంలో శుభవార్తలు, పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగాల వ్యవహారాలు అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే అనేక రంగాల విషయాల్లో కూడా మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా అనుకూలిస్తాయని చెప్పచ్చు, లేదా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుబంధ బాంధవ్యాలు, సంబంధాలు బాగా ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిపి కూర్చుని చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి, అనేక రకాల ఆదాయ మార్గాలు అన్వేషించడము, పార్ట్ టైం జాబులు, బిజినెస్లు చేయడం కలిసి వస్తాయి. అలాగే వాహనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల, సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల మీకు చలానాలు కట్టే పరిస్థితులు, ఓవర్ స్పీడ్ వల్ల ట్రాకింగ్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఆకస్మిక ప్రయాణాలు చేయడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా లాభిస్తుంది. వ్యవసాయం చేసేవారు కూడా అనుకూలమైనటువంటి వాతావరణము, ఈ యొక్క వ్యవసాయ పరంగా అభివృద్ధి, ధన ప్రాప్తి కనపడుతుంది. అలాగే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఏదైనా వస్తువులు కానీ, గృహాలు కానీ, భూములు కానీ క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి ఈ 15 రోజుల్లో కూడా లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా విద్యాపరంగా అభివృద్ధి, విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు రావడము, అలాగే చక్కని మెరిట్లో ర్యాంకుల్లోనూ లేదా ఉత్తీర్ణత శాతం పెరగడము, లేదా పరీక్షలు బాగా రాయడంతో పాటుగా అనుకూలమైన వాతావరణము, సక్సెస్ కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మెరుగైన అభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, స్థానచలనాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము, ఉద్యోగపరంగా అభివృద్ధి, అన్ని రంగాలలోనూ కూడా స్త్రీలకి అద్భుతమైన విజయాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. లోహా, యంత్ర, ఇనుము రంగాల వారికి విశేష ధర ప్రాప్తి కనపడుతుంది. అలాగే ముఖ్యంగా వాహనాలకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి లాభాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా అన్ని రంగాల వారికి కూడా స్వల్ప లాభాలే ఉన్నాయి. అయితే మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి కూడా ఒకసారి చెక్ చేయించుకుని, ఏదైనా అవసరమైతే దానికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా కనపడటం లేదు. వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బులకి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్త. అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు, ధన నష్టము, మానసిక అశాంతి, కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరగడము, లేదా వస్తువులు, వాహనాలు కొనేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు, అనేక రకాల కారణాల చేత మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడతాయి, లేదా ఖర్చు అయ్యే స్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో వ్యక్తులకి ఆరోగ్యం బాగోకపోవడమా, పిల్లలకి అనారోగ్య సమస్యలా, లేదా మీకే అనారోగ్య సమస్యలా, వీటి కోసం హాస్పిటల్కి వెళ్ళడమా, టెస్ట్లా, స్కానింగ్లా, ఇలాంటి కారణాల చేత కూడా విపరీతంగా ఆరోగ్యపరమైన సమస్యలు, డబ్బులు ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు, విపరీతంగా శ్రమ పడతారు. ఏదో అయిపోదాం అనుకుంటారు, ఏదో ఎదుగుతుంది అనుకుంటారు, కానీ ఉద్యోగ ఎదుగుదల, గ్రోత్ కనపడటం లేదు. ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువైపోతాయి అన్నమాట. మీకు మానసిక శాంతి కనపడుతుంది. దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు సొంతగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, లేదా బయట ఫుడ్లు తినడం వల్ల, జంక్ ఫుడ్లు తినడం వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఏది తినకూడదో, ఏది ఎక్కువ తాకూడదో వాటి జోలికి వెళ్ళకండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేసేటటువంటి సమయంలో టెన్షన్లు, ఒత్తిళ్లు కనపడుతున్నాయి. లేదా అనుకున్నంత ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ, నిస్పృహ కనపడుతున్నాయి. గట్టిగా ప్రయత్నం చేయాలి. అలాగే మీరు బాగా కావలసినటువంటి వారిని, ప్రేమించిన వారిని, ఇష్టమైన వాళ్ళతోటి అపార్థాలు చేసుకోవడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల, లేదా అవతల వాళ్ళని దూషించడం వల్ల సమస్యలు కనపడతాయి. జాగ్రత్త.
అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని ఆచరించేటటువంటి క్రమంలో సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు. అలాగే కొంతమంది వ్యక్తులతోటి కనుక మీరు అనవసరమైనటువంటి రిలేషన్షిప్లు పెట్టుకున్న, వ్యామోహాల జోలికి వెళ్ళిన, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా ఇరుక్కుపోతారు, సమస్యలు అవుతాయి, జాగ్రత్త. ఇక మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టము, సమస్యలు కనపడుతున్నాయి. అలాగే అనవసరమైన వ్యక్తులతోటి ఈ డబ్బులు అడిగి కానీ, అప్పులు అడిగి కానీ అవమానపడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి డబ్బులు ఎవరైనా అడిగేటప్పుడు అవతల వాళ్ళు ఇస్తారా లేదా చూసుకోండి. ఇక వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. అనుకున్నంత ఆదాయ లాభాలు కనపడటం లేదు. ఉద్యోగ ప్రయత్నాల విషయాలు కూడా కొంచెం ఆలస్యంగా మందకొడిగా సాగే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు. అప్పులు చేయవలసిన పరిస్థితులు రావడము, ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైనటువంటి ప్రయాణాల్లో అనుకోని ఖర్చులు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది. అలాగే గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ వాటి వల్ల ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు, కోర్టు కేసులు, పోలీసు కేసుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, సమస్యలు పరిష్కారం అవ్వకపోవడము, ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోవడం, ఉద్యోగాలు పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వాళ్ళతో, ఇష్టమైనటువంటి వాళ్ళతో వివాహాలు చెడిపోయే పరిస్థితి కనపడుతోంది. సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల సమస్యలు, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, అలాగే జీవన విధానం అంటే క్రమశిక్షణ లేనటువంటి లైఫ్ స్టైల్ వల్ల కూడా అనారోగ్య సమస్యలు, పనులు జాప్యము, టైం సెన్స్ సరిగ్గా పాటించకపోవడము, ఒక టైం టేబుల్ ప్రకారంగా అనుకున్న పనులు చేయకపోవడం వల్ల పనులలో జాప్యము, అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, గొడవలు, తగాదాలు, లేనిపోని వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, లేదా గృహం కొన్నా, వాహనం కొన్నా దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువైపోవడం కనపడుతున్నాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. వాహన ప్రమాదాల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టము, ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం కానీ, ధూమపానం కానీ ఇలాంటి వ్యసనాలు ఉన్నవాళ్ళు వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక విలువైన వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ చెడిపోవడం కానీ, పాడైపోవడం వల్ల కానీ విపరీతంగా వాటి ఖర్చులు, నష్టాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదివేటప్పుడు ఏకాగ్రత లేకపోవడము, శ్రద్ధ లేకపోవడము, లేదా అనేక రకాల విధాల ఆలోచనలు మలడము, ఇంట్రెస్ట్ తగ్గడం జరిగే అవకాశం కనపడుతుంది చదువు పట్ల. ఇక ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో, కార్యాలయాల్లో ఒత్తిడి పెరిగిపోవడము, స్ట్రెస్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీలు కూడా మానసిక పరమైనటువంటి పరిపక్వత లేకపోవడము, మానసిక బాధ, అదో రకమైనటువంటి ఆందోళన కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో చికాకులు బాగా పెరిగిపోయే అవకాశాలు, లేదా అనుకున్నంత ఆదాయ లబ్ధి లేకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, కొంచెం వ్యాపారపరంగా నిరాశ, నిస్పృహ కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి కనుక పరిశీలన చేసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి గోచార గతులు కనపడుతున్నాయి. కాబట్టి మీరు చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోవడం మంచిది. ముఖ్యంగా మంచి మనసు, మంచి మానవత్వ ధోరణి, అందరినీ ఆకట్టుకునే గుణం, కుటుంబ సభ్యులతో సఖ్యత, ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు, ఏ సమస్యనైనా సరే ధైర్యంగా పోరగడిగేటటువంటి సమర్థత వస్తాయి మీకు. కాబట్టి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే మంచి పనులు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. అలాగే ఎవరైనా సలహాలు చెప్పారనుకోండి, అది వినడంతో పాటుగా దాన్ని అమలుపరుస్తారు, సక్సెస్ని కూడా సాధిస్తారు. అయితే అనవసరమైన వ్యక్తులతో కలయికలు, సంభాషణలు, రిలేషన్షిప్లు లేదా వ్యవహారాలు నడిపితే నష్టపోతారు. కాబట్టి మంచివాళ్ళు ఎవరో, చెడ్డవాళ్ళు ఎవరో అర్థం చేసుకుని వ్యసన పరులకి, ప్రమాద పరులకి దూరంగా ఉండడం మాత్రం మంచిది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ 15 రోజుల్లో తొందరగా మీకు పూర్తవుతుంది. చాలా రకాల అపాయాల నుంచి, సమస్యల నుంచి, క్రిటికల్ పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీ తెలివితేటలు, మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తద్వారా అనేక అవకాశాలు మీరు పొందగలుగుతారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడంతో పాటుగా మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే మీరు ఏదైతే నేర్చుకున్న విద్యలు ఉన్నాయో, స్కిల్స్ ఉన్నాయో అవి చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. ఎదగడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఇక పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ, పెద్దలని అనుసరించడం కానీ, పెద్దల ద్వారా ఆస్తులు సంక్రమించడం కానీ, లేదా సపోర్ట్ దొరకడం కానీ బాగా కనపడుతోంది. అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది, రిలేషన్షిప్లు బలపడతాయి, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే భవిష్యత్తుని, ప్రపంచాన్ని, టెక్నాలజీని, పరిస్థితులను అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులకు పెట్టగలుగుతారు, మంచి వ్యవహారాలు చేయగలుగుతారు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం, వాహనాల కోసం, యంత్ర పరికరాల కోసం, భూముల కోసం పెట్టే ఖర్చులు మీకు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళతాయి, లావాదేవీలు తొందరగా జరుగుతాయని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు లాభాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరగలుగుతాయని చెప్పొచ్చు. పాత రుణాలు తీర్చడమే కాదు, ఏదైనా ముఖ్యమైనటువంటి కొత్త అప్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. తక్కువ వడ్డీ రేట్లు మీకు ఖచ్చితంగా
అప్పులు దొరికే పరిస్థితి, తద్వారా వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యత, అనుకూలత, ఆప్యాయతలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. మీ పనితీరు కూడా అందరికీ నచ్చుతుంది. అలాగే ఏదైనా ఆస్తి వివాదాలున్నా, కోర్టు వివాదాలున్నా, పోలీస్ కేసులున్నా కూడా మీకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు సఫలీకృతం అవుతాయి. కొన్ని రకాల వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఇష్టమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడంతో పాటుగా ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు వ్యవహారాలు కానీ, వీసా సమస్యలు కానీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. అక్కడ ఏదైనా గృహాలు కొనాలనుకున్నా అనుకూలమైన వాతావరణము, గృహాలు మారాలనుకున్నా, అద్దె గృహాలు మారాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఇక వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి, ప్రయత్నం చేయాలి. దానికి జాతకం కూడా ఒకసారి చూపించుకోవడం మంచిది. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం, వివాహాల కోసం నిర్ణయాలు తీసుకోవడం కూడా అనుకూలిస్తుంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు, వ్యాయామం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధాలు బాగా ఏర్పడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అయిన వాళ్ళ కోసం, ప్రేమికుల కోసం బాగా కష్టపడతారు, అవసరమైతే యుద్ధాలు చేస్తారని చెప్పొచ్చు. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. కొంచెం విషయాలు జాగ్రత్త పడాలి. ఇక విద్యార్థులకి ఆన్లైన్ పరమైనటువంటి వ్యవహారాలు, ఆన్లైన్ పరమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే వారు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఎక్కువగా కనపడుతున్నాయి. విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా అధిగమిస్తారు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ, భర్తకి మీకు మధ్య రిలేషను, కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతోంది. లేదా వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు. వ్యాపారాన్ని అనేక రకాల విధాల విస్తరింపజేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. మంచి వ్యక్తులతో పార్ట్నర్షిప్ చేసుకున్నట్లయితే కనుక మీకు లాభాలు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా, దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా అవసరమైతే దానికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక గోచారపరంగా అనుకూలంగానే ఉంది. అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చే కాలంగా ఈ 15 రోజులు ఉండబోతోంది. కాబట్టి ఏదేమైనా కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్య సూచన. అయితే ఈ 15 రోజుల్లోనూ కూడా మీకు ఏం పని చేసినా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. కాబట్టి కష్టపడండి, ఎక్కువ ఫలితం పొందండి. ఇక బంధువుల యొక్క సహకారము, మిత్రుల యొక్క సహకారము, ఇరుగు పొరుగు వారితో సహకారంతో పాటుగా కుటుంబ సభ్యుల సహకారం మీకు బాగా లభిస్తుంది. సమాజంలో మంచి కీర్తి, గౌరవ మర్యాదలు, గుర్తింపు బాగా పెరుగుతాయి. అలాగే మీరు ఆశించిన దానికన్నా పురోగతి, ఆర్థిక ప్రగతి, వస్తులాభము ఆశించిన దానికన్నా ఎక్కువగా అభివృద్ధి కనపడుతోంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే వ్యాపార విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. వ్యాపారాలకు సంబంధించినటువంటి రుణాలు మంజూరు అవుతాయి. అలాగే రావాల్సిన అవకాశాలు, పర్మిషన్లు ఖచ్చితంగా పొందగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఈ 15 రోజుల్లోనూ కూడా. అయితే దుబారా ఖర్చులు, వేస్టేజ్ ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, భూములు కానీ, గృహాలు కానీ, బంగారం మీద కానీ పెట్టుబడులు వృద్ధి అవుతాయి. కాబట్టి వాటి మీద పెట్టుబడులు పెట్టచ్చు. కొత్తగా ఉన్నా సరే గృహాలు కొనాలనుకున్న, ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేసిన మంచి ప్రదేశాల్లో మంచి ప్లేసులు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాల కోసం, వ్యవహారాల కోసం, కొత్తగా వ్యవహారాల కోసం ఎదురు చూసే వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా యోగిస్తుంది. నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఏదైతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కష్టపడితే వస్తాయి, లేదా రికమెండేషన్ల ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్లు కూడా అంతే, కాస్త రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక ప్రమోషన్లు ప్రభుత్వ ఉద్యోగాలకు వస్తాయి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగాల్లో మార్పులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ కార్యాలయాలు మారాలనుకున్నా, వేరే కంపెనీలకు ఉద్యోగాలు వెళ్ళాలనుకున్నా అనుకూలించే పరిస్థితులు, లేదా ఏదైనా ప్రాంతాలు మారాలనుకున్నా కూడా అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి, వివాదాల నుంచి బయటపడగలుగుతారు. కోర్టు సమస్యలు, పోలీస్ కేసుల నుంచి కూడా మీరు తృణప్రాయంగా బయటకెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశాలతో పాటుగా బంగారం మీద, భూముల మీద, ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా డబ్బులు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకి కొత్త విషయాలు తెలుసుకోవడము, మెలకువలు తెలుసుకోవడంతో పాటుగా జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారాలు చేసి
సక్సెస్ని అయితే సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ 15 రోజుల్లో కూడా కుటుంబ పరంగా ఉండేటువంటి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే చాలా తొందరగా మీకు పరిష్కారం అవుతుందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి, విశేషంగా ఎదుగుతారు. ఇక వివాహం విషయంలో కానీ ప్రేమ వ్యవహార విషయాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహాలు అవుతాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలున్నా లేదా జాతక దోషాలున్నా వాటి పరిహారాలు చేసుకుని ఎదరగలమో లేకపోతే ట్రీట్మెంట్లు చేసుకుని ఎదరగలమో చేసి సంతానాన్ని పెంపొందించుకునే అవకాశాలు, సంతానం లేని వారి సంతానాలు కలిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఎవరైనా సరే అంగీకరించకపోతే కనుక మీ ప్రేమకి అంగీకరించే పరిస్థితుల్లో వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచిస్తారు, మంచి ప్రాజెక్టులు చేపడతారు, ఆర్థిక ప్రగతిని అయితే పొందగలుగుతారు. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు, కఠోర శ్రమ ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పొచ్చు. అయితే శారీరకపరమైనటువంటి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా ఆరోగ్యం పట్ల మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా చక్కని వాక్పటిమ అందరినీ ఆకట్టుకుని కూడా బాగా పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తగ్గడంతో పాటుగా అనుకూలతలు, అన్యాన్యతలు, కలయికలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమికులతోటి కలిసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి సమయం డబ్బులు చేతికి అందుతాయి. చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు సంపాదించిన డబ్బుల కోసం ఎక్కడైనా దాచడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ బాగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అలాగే కొంచెం డబ్బులు ఇతరుల కోసము లేదా కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా పెరిగిపోతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారికి బాగా అనుకూలంగా కనపడుతోంది. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, క్రయ విక్రయ లాభాలు కనపడుతున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంగీకారాలు అంటే కనుక ఎవరైనా ప్రపోజ్ చేసినట్లయితే కనుక కాస్త అంగీకారం తెలిపే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రేమ విషయాలు ఫలిస్తాయి. ఇక మీ జీవితాన్ని మీరే మార్చుకుంటారు, చక్కదిద్దుకుంటారు, సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. వ్యవసాయదారులు కూడా కొత్త పంటలు లాభిస్తాయి, కొత్త వ్యవసాయాన్ని చేయగలుగుతారు, వినూతన రీతిలో వ్యవసాయ పరంగా లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఆర్గానిక్ పరంగా కానీ లేదా కొన్ని రకాల కొత్త ప్రయోగాల ద్వారా కానీ వ్యవసాయం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఇక విద్యార్థులు కూడా యానిమేషన్స్, టెక్నాలజీ, టెక్నికల్, కంప్యూటర్ పరమైన విద్యల పట్ల ఆసక్తి బాగా పెరగడం, విదేశీ విద్యల పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా చక్కని జ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతారు. కొత్త సబ్జెక్టుల పట్ల ఆసక్తి పెరుగుతుంది, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది, ర్యాంకులు పొందగలుగుతారని చెప్పొచ్చు. అయితే అగ్రికల్చర్, ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇక విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులందరూ కూడా ప్రముఖులతో పరిచయాలు, ఉద్యోగపర ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా అనుకూలమైన వాతావరణం ఉద్యోగస్తులకి కనపడుతుంది. ఇక స్త్రీలకి మీ నడవడికలో మార్పు రావడంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు, ఇష్టమైన వ్యక్తులతో కలుస్తారు, ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అలాగే ఇష్టమైన వాళ్ళతోటి శారీరకపరమైన కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి. అలాగే డబ్బులు రొటేషన్ అవుతాయి. వ్యాపారంలో పుంజుకునే అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచారరీత్యా గ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 15 రోజులు కూడా కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా సోదరీమణులు ఉంటే కనుక వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం కానీ తగాదాలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే పరిస్థితి కనపడలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా చాలా మీరు పెట్టుబడులు పెట్టేసారు కూడా మీరైతే విపరీతంగా ఆశించేసినంత లాభాలు అయితే కనబట్టలేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ఈ ముఖ్య సూచన. ఇంకా బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ప్రేమించిన వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం అనవసరంగా గొడవలు పెట్టుకునేలా మాట్లాడకండి. ఏదైనా చెప్పదలుచుకుంటే సామరస్యంగా, సాఫ్ట్గా, అందంగా, గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు అనుకున్న పనులు జరుగుతాయి. ఇక వ్యాపార పరంగా కూడా క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా వ్యవహారం ఏదైనా ఉన్నా కూడా ఓర్పుతోటి వ్యవహరించాలి. కంగారు పడిపోయి గొడవలు పెట్టేసుకుని తగాదాలు పడిపోతే కనుక మీకు అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. ఇంకా అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఈ రెండు కూడా మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి అత్యవసరమైతేనే వ్యవహారం నడపండి. లేదా
సరైన షూరిటీ సంతకాలు ఉంటేనే అప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సంతానం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితులు మిమ్మల్ని ముఖ్యంగా ఏదో ఒక కారణం చేత పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి స్నేహితులు అయితే పర్వాలేదు, చెడు స్నేహితులు, వ్యసనపరులు లేదా మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి స్నేహితులు ఉంటే కనుక వాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక కుటుంబపరమైనటువంటి నిర్వహణ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి వెచ్చాలకి, ఖర్చులకి, కిరాణాలకి, ఇంట్లో ఉండేటటువంటి వస్తువులకి, సామాన్లకి, వ్యవహారాలకి, మెయింటెనెన్స్లకి ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి వ్యామోహాల విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనో, బెట్టింగ్లనో, స్కామ్లనో, షేర్లోనో రకరకాల వాటిలో డబ్బులు పెట్టినట్లయితే కనుక మీకు ఎక్కువ డబ్బులు నష్టాలే చవి చూసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం, కష్టపడి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ పరమైనటువంటి రకరకాల వాళ్ళందరూ కూడా దాడులు కనపడుతున్నాయి. అంటే ఐటీ దాడులు లాంటివి కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, రకరకాల సమస్యలు కానీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే నోరు జారడం వల్ల సమస్యలు, గొడవలు, ఉద్యోగ భంగాలు లేదా వ్యావహారికపరమైన సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి నోరు జారడం కానీ, మాట జారడం కానీ, తురడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, అహంకారంగా మాట్లాడడం కానీ మాత్రం చేయకండి ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక విపరీతమైన కోరికలు కనపడిందల్లా కొనియాలని ఆన్లైన్ షాపింగ్లు చేయడము, లేకపోతే ఏదైనా వస్తువులు, వాహనాలు కొనడము, ఇలాంటి వాటి వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి ముఖ్యమైన వస్తువులు అయితే కొనుగోలు చేయండి తప్ప అనవసరమైన వస్తువులు, వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేలా కనపడుతున్నాయి. జాగ్రత్త. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుని పెట్టేటటువంటి పెట్టుబడుల్లో నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, ధన నష్టం కనపడుతోంది. అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా వివాహాలు కుదరడం కానీ, లేదా మీరు ఏదైతే సంబంధం కుదరాలనుకుంటారో అది వెనక్కి వెళ్ళిపోవడం కానీ, పెళ్ళిళ్ళు లేట్ అయిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒకసారి దానికి జాతకంలో కూడా బలం ఉందో లేదో చూసుకోవడం మంచిది. ఇక ప్రేమికులు కూడా అనవసరమైన గొడవలు పెట్టుకుని, కావాలని తగాదాలు పెట్టేసుకుని, లేదా అనవసరంగా మాట పెంచేసుకుని విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తిరగకపోవడం కానీ, సమయానికి నిద్రపోకపోవడం కానీ, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఎక్కువ చికాకులు కనపడుతున్నాయి. కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. అలాగే వ్యసన పరులు అంటే ఈ మద్యపాన వ్యసన పరులందరికీ కూడా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించేవారిని, అభిమానించే వారితోటి కొంచెం కోప్పడడం కానీ, వాళ్ళతో ఏదైనా సమస్యలు పెంచుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం కనపడుతోంది. స్త్రీ పురుష వ్యామోహాలు, కఠినంగా మాట్లాడడము లేదా కఠినంగా వ్యవహరించడము, ఇలాగ కొంచెం గర్వంగా మాట్లాడడము, ఇలాంటి వాటి వల్ల కూడా ప్రేమించిన వాళ్ళు మీకు దూరం అవుతారు. జాగ్రత్త. అనవసరమైన పనులు చేయడం వల్ల, టైం వేస్ట్ చేయడం వల్ల మీకు సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టైం అన్నింటికన్నా విలువైంది. కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంచెం విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపం కనపడుతుంది. చదువు పట్ల కొంచెం ఏకాగ్రత వహించాలి. ఉద్యోగస్తులకి అకారణంగా కొన్ని పనులు చేయవలసి రావడము లేదా చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడము, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. స్త్రీలకి అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడానికి తాపత్రయము, కొత్త పరిచయాల వల్ల కొంతమంది వ్యక్తులతో వ్యవహారాలు నడపడము లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, వ్యామోహాలు కనపడుతున్నాయి. ఇంట్లో కూడా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది, దోషాలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి పరిశీలన చేయించుకుని దానికి సంబంధించి పరిహారాలు చేసుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచారరీత్యా గ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 15 రోజులు కూడా కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా సోదరీమణులు ఉంటే కనుక వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం కానీ, తగాదాలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే పరిస్థితి కనపడలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా మీరు పెట్టుబడులు పెట్టేసారో కూడా మీరైతే విపరీతంగా ఆశించేసినంత లాభాలు అయితే కనబట్టలేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ఈ ముఖ్య సూచన. ఇంకా బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ప్రేమించిన వ్యక్తులతో కానీ
అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొంచెం అనవసరంగా గొడవలు పెట్టుకునేలా మాట్లాడకండి. ఏదైనా చెప్పదలుచుకుంటే సామరస్యంగా, సాఫ్ట్గా, అందంగా, గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు అనుకున్న పనులు జరుగుతాయి. ఇక వ్యాపారపరంగా కూడా క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా వ్యవహారం ఏదైనా ఉన్నా కూడా ఓర్పుతోటి వ్యవహరించాలి. కంగారు పడిపోయి గొడవలు పెట్టేసుకుని తగాదాలు పడిపోతే కనుక మీకు అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. ఇంకా అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఈ రెండు కూడా మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి అత్యవసరమైతేనే వ్యవహారం నడపండి. లేదా సరైన షూరిటీ సంతకాలు ఉంటేనే అప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కూడా నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సంతానం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితులు మిమ్మల్ని ముఖ్యంగా ఏదో ఒక కారణం చేత పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి స్నేహితులు అయితే పర్వాలేదు. చెడు స్నేహితులు, వ్యసనపరులు లేదా మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి స్నేహితులు ఉంటే కనుక వాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక కుటుంబపరమైనటువంటి నిర్వహణ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి వెచ్చాలకి, ఖర్చులకి, కిరాణాలకి, ఇంట్లో ఉండేటటువంటి వస్తువులకి, సామాన్లకి, వ్యవహారాలకి, మెయింటెనెన్స్లకి ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి వ్యామోహాల విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనో, బెట్టింగ్లనో, స్కామ్లనో, షేర్లోనో రకరకాల వాటిలో డబ్బులు పెట్టినట్లయితే కనుక మీకు ఎక్కువ డబ్బులు నష్టాలే చవి చూసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం, కష్టపడి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ పరమైనటువంటి రకరకాల వాళ్ళందరూ కూడా దాడులు కనపడుతున్నాయి. అంటే ఐటీ దాడులు లాంటివి కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, రకరకాల సమస్యలు కానీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే నోరు జారడం వల్ల సమస్యలు, గొడవలు, ఉద్యోగ భంగాలు లేదా వ్యావహారికపరమైన సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి నోరు జారడం కానీ, మాట జారడం కానీ, తులడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, అహంకారంగా మాట్లాడడం కానీ మాత్రం చెయ్యకండి ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక విపరీతమైన కోరికలు కనపడిందల్లా కొనియాలని ఆన్లైన్ షాపింగ్లు చేయడము, లేకపోతే ఏదైనా వస్తువులు, వాహనాలు కొనడము, ఇలాంటి వాటి వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి ముఖ్యమైన వస్తువులు అయితే కొనుగోలు చేయండి తప్ప అనవసరమైన వస్తువులు, వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఇక చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేలా కనపడుతున్నాయి. జాగ్రత్త. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుని పెట్టేటటువంటి పెట్టుబడుల్లో నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, ధన నష్టం కనపడుతోంది. అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా వివాహాలు కుదరడం కానీ, లేదా మీరు ఏదైతే సంబంధం కుదరాలనుకుంటారో అది వెనక్కి వెళ్ళిపోవడం కానీ, పెళ్ళిళ్ళు లేట్ అయిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒకసారి దానికి జాతకంలో కూడా బలం ఉందో లేదో చూసుకోవడం మంచిది. ఇక ప్రేమికులు కూడా అనవసరమైన గొడవలు పెట్టుకుని, కావాలని తగాదాలు పెట్టేసుకుని, లేదా అనవసరంగా మాట పెంచేసుకుని విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తిరగపోవడం కానీ, సమయానికి నిద్రపోకపోవడం కానీ, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ ఆరోగ్యం పాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఎక్కువ చికాకులు కనపడుతున్నాయి. కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. అలాగే వ్యసన పరులు అంటే ఈ మద్యపాన వ్యసన పరులందరికీ కూడా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించేవారిని, అభిమానించే వారితోటి కొంచెం కోపపడడం కానీ, వాళ్ళతో ఏదైనా సమస్యలు పెంచుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి. చెడు స్నేహితుల వల్ల పాడే అవకాశం కనపడుతోంది. స్త్రీ పురుష వ్యామోహాలు, కఠినంగా మాట్లాడడము లేదా కఠినంగా వ్యవహరించడము, ఇలాగ కొంచెం గర్వంగా మాట్లాడడము, ఇలాంటి వాటి వల్ల కూడా ప్రేమించిన వాళ్ళు మీకు దూరం అవుతారు. జాగ్రత్త. అనవసరమైన పనులు చేయడం వల్ల, టైం వేస్ట్ చేయడం వల్ల మీకు సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టైం అన్నింటికన్నా విలువైంది. కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంచెం విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపం కనపడుతుంది. చదువు పట్ల కొంచెం ఏకాగ్రత వహించాలి. ఉద్యోగస్తులకి అకారణంగా కొన్ని పనులు చేయవలసి రావడము, లేదా చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడము, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. స్త్రీలకి అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడానికి తాపత్రయము, కొత్త పరిచయాల వల్ల కొంతమంది వ్యక్తులతో వ్యవహారాలు నడపడము, లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, వ్యామోహాలు కనపడుతున్నాయి. ఇంట్లో కూడా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది, దోషాలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి పరిశీలన చేయించుకుని దానికి సంబంధించి పరిహారాలు చేసుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక ఈ 15 రోజులు కూడా కాస్త అనుకూలమైనటువంటి గోచార గ్రహగతులే కనపడుతున్నాయి. ఈ కారణంగా ఈ 15 రోజులు మీకు ఎలా ఉండబోతుందయ్యా అన్నట్లయితే కనుక ఏదైనా ఇంపార్టెంట్ పనులు
ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు ఇలాంటివి ఏవైనా కొనుగోలు చేద్దామన్నా, బంగారపు నగలు కొందామన్నా, బంగారం మీద పెట్టుబడులు పెడదామన్నా కూడా మీకు చక్కగా కలిసి వచ్చేటటువంటి యోగ్యమైనటువంటి కాలంగా ఈ 15 రోజులు కనపడుతుంది. కాబట్టి ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయొచ్చు. ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం, ఎప్పటి నుంచో తీరని రుణాలు తీర్చగలగడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులని కలవడం, ఇలాంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఈ 15 రోజుల్లో కూడా మీకు కనబడబోతున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా మీరు ఏదైనా ఇలాంటి కంపెనీలోనే ఉద్యోగం చేయాలి, నాకు ఇలాంటి ఉద్యోగమే కావాలి, ఈ స్థాయి ఉద్యోగమే కావాలి ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేసేటటువంటి వారందరికీ కూడా ఆ స్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, కలుసుకుందాం అనుకుంటున్నా సరే వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు కలిగితే కనుక ఇప్పుడు తిరిగి ఈ 15 రోజుల్లో కలుసుకునే అవకాశాలు, గొడవలు పరిష్కారం అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాల గురించి కానీ, అనారోగ్య సమస్యల గురించి కానీ పరిష్కారాలు వెతకగలుగుతారు, వైద్యాన్ని, మందుల్ని వెతుక్కోగలుగుతారు, లేదా అనారోగ్య సమస్యని బయటపడగలుగుతారు, జీవన విధాల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు, వ్యాయామాలు చేయడం కానీ, మంచి ఆహారం తినడం కానీ, పౌష్టికాహారం తినడం కానీ, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేయడం కానీ ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో కానీ, లేదా తృతీయ సంతానాల కోసం చేసే ప్రయత్నాల్లో కానీ అవకాశాలు, అసలు సంతానమే లేనటువంటి వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి అనుకూలతలు, లేదా సహజ సిద్ధంగానే సంతానార ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒకసారి జాతకాల్లో కూడా దానికి బలం ఉందా లేదా చూసుకోవడం మంచిది. ఇక నూతన వ్యక్తుల పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు లేదా లావాదేవీలు అన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో మార్పులు, అనుకూలతలు, వ్యాపార లబ్ధులు, కొత్త అవకాశాలు, ఆర్థిక ప్రగతులు కనపడుతున్నాయి. కొంతమంది వ్యక్తులతో ఇష్టాలు, ప్రేమలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇక జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల పరిచయం వాళ్ళ వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు, సంతోషాన్ని, ఆనందాన్ని, భోగాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇష్టమైన వ్యక్తులను కలుస్తారని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరగడము, ప్రజల పట్ల అవగాహన, ప్రజల ఆలోచనలు అర్థం చేసుకోవడంతో పాటుగా రాజకీయ చతురత, ప్రత్యర్థుల్ని ఎదిరించి పోరాడగలిగేటటువంటి నైపుణ్యము బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వెబ్ సిరీస్లు అవ్వచ్చు, లేకపోతే సినిమాలు అవ్వచ్చు, సీరియల్స్లు అవ్వచ్చు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి చక్కని అవకాశాలు చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా అనేక రకాల సమస్యల పరిష్కారాలతో పాటుగా కలయికలు, సంతోషకరమైన వాతావరణము, కుటుంబ బాధ్యతలు, వ్యవహారాలు, సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా సరే ధైర్యంతో రిస్కులు చేసుకుని మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ఉద్యోగపరంగా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగము, గృహయోగము కనపడుతోంది. ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా వాహనాలు మార్చాలనుకున్నా, కొత్త వాహనాలు కొందామనుకున్నా, ఈఎంఐల రూపంలో వాహనాలు కొందామనుకున్నా, యంత్ర పరికరాలు కొందామనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఎప్పటి నుంచో మీరు ఏదైనా సరే 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ కొనుక్కోవాలని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ 15 రోజుల్లో కూడా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకి ఏదైనా మార్పులు చేద్దామన్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామన్నా, ఉద్యోగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా అలాంటి వాటన్నిటికీ చక్కని అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ఇష్టమైన వారితోటి శారీరక కోరికలు తీర్చుకోవడము, మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు, బాధలు, ఇష్టాలు పంచుకునే ప్రయత్నం చేయడము, కొత్త వ్యక్తులతో ప్రేమ కలాపాలు కలపడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే వ్యాపారాలు పెట్టాలనుకున్నా, ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, అప్పులు పుట్టే అవకాశాలు, బ్యాంక్ రుణాలు మంజూరయ్యే అవకాశాలు, పర్మిషన్లు వచ్చే అవకాశాలు, లేదా ఎన్ఓసీలు వచ్చే అవకాశాలతో పాటుగా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా అప్పు చేసేనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు, వ్యవహారాలు, ఇండస్ట్రీలు పెట్టచ్చు. ఇక అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు ఏదైనా ప్రాపర్టీలు కొనాలనుకున్నా, ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా, లేదా ఏదైనా వ్యవహారాలు చేయాలనుకున్నా, ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనాలనుకున్నా, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల కోసం కానీ, మీరు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కోసం మీకు కావాల్సినటువంటి డబ్బు లభించే అవకాశం కనపడుతుంది. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి, మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే విదేశాల్లో చదువుకునే వారు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, నూతన అవకాశాలు రావడం వల్ల ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి అయితే కనపడుతోంది. విదేశాల్లో ఉండేవారికి బాగా కలిసి వస్తుంది. ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల బాగా కనపడుతోంది. స్త్రీలకు కూడా
ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకునేటటువంటి గుణం బాగా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళతో సఖ్యతగా ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కానీ మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. మీ అంతరం మీరు కొత్త నిర్ణయాలు తీసుకుని మీ అంతరం మీరు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ఇష్టపడతారని చెప్పొచ్చు. మిమ్మల్ని బాగా ఇష్టపడతారు అందరూ కూడా. అలాగే వ్యాపారపరంగా ఊహించని ధర ప్రాప్తి, ఆకస్మిక ధర ప్రాప్తితో పాటుగా వ్యాపారంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు, వ్యాపారంలో చేసేటటువంటి తప్పులు సరిదిద్దుకునే అవకాశాలు, నిర్ణయాలు మంచివి తీసుకోవడము, పెట్టుబడులు పెట్టడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ఇండివిజువల్గా వ్యాపారాలు చేసేవారు కూడా ఆర్థిక ప్రగతి, చక్కని లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏరియామైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయో లేదా అనేది ఒకసారి పరిశీలన చేయించుకోవడము, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది. అనుకూలత తక్కువగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కనుక చాలామంది మీ కూడా ఉండే వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మిత్రులు శత్రువులు తయారవడము, నమ్మక ద్రోహాలు, నష్టాలు, లేదా డబ్బులు తీసుకుని వెనక్కి ఇవ్వకపోవడాలు, లేదా మిమ్మల్ని వాడుకుని వదిలేయడాలు, లేదా స్త్రీలు అయితే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడానికి ప్రయత్నాలు చేయడాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక డబ్బులు వచ్చినా కూడా నిలబడే పరిస్థితి కనపడలేదు. విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. ఇంట్లో ఖర్చులు, బయట ఖర్చులు, రకరకాల ఖర్చులు, తట్టుకోలేని ఖర్చులు పెరిగిపోవడము, ఈఎంఐలు కట్టలేకపోవడము, లేదా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు, రుణాలు చేయవలసి రావడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్త. అనవసరమైన వస్తువులు కొనడానికి, లేనిపోయిన వ్యామోహాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం ఈ 15 రోజులు మంచిది కాదు. ఇక మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల్లో కూడా కంగారు ప్రయాణాలు, తొందరపాటు ప్రయాణాలు, రకరకాల బీభత్సాలు చేసేయడం మంచిది కాదు, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కొంతమందితో నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాల్లోనూ రాతకోత వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. కొంతమంది తీయని మాటలతోటి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసిక వేదనకి లేదా వేధింపులకి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే అధిక శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇక వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేనిపోయిన ఖర్చుల జోలికి వెళ్ళినట్లయితే విపరీతంగా నష్టపోతారు. అనవసరమైన ఆన్లైన్ షాపింగ్లు, రకరకాల షాపింగ్లు, బయట ఏది పడితే అది కొనేయడాలు మాత్రం మంచిది కాదు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి చిన్న సమస్యని కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా చిన్న అనారోగ్య సమస్య కదా అని వదిలేస్తే అది పెద్దదైపోతుంది. కాబట్టి ఏదైనా టెస్టింగ్లు, స్కానింగ్లు చేసుకోవడమో లేకపోతే డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవడమో మంచిది. దీర్ఘకాలిక రోగాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స అవకాశాలు, ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి, చాలా జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు ఇంకా జాగ్రత్త. వ్యసనాలు మానేయాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం మిమ్మల్ని కొంచెం నిస్సత్తుగా కనపడుతోందని చెప్పచ్చు, నిస్పృహ కనపడుతోంది, జాగ్రత్తగా మనోధైర్యం తెచ్చుకోవాలి. ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల మనోవేదన, లేదా కుటుంబంలో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల వల్ల, లేదా చదువుల కోసమా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా భవిష్యత్తు వ్యవహారాల కోసమా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు, ప్రేమించిన వాళ్ళ కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, అలాగే నిరుద్యోగులకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఎదుగుదల లేకపోవడము, మానసిక అశాంతి, విపరీతమైన స్ట్రెస్ కనపడుతుంది, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక అనవసరమైన శారీరక వ్యామోహాలు, కోరికలు, ఏది పడితే అది తినడాలు, ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా మీకు మంచిది కాదు. ముఖ్యంగా వ్యసనాలు దూరంగా ఉండండి. వివాహేతర సంబంధాలకి, బెట్టింగ్లకి, స్కామర్కి దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్లో ట్రేడింగ్లకి డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు. డబ్బులు అప్పులు ఇవ్వడాలు, అరువులు ఇవ్వడాలు కూడా మంచిది కాదు. ఇక చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవైపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు, ఎన్ఆర్ఐలందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. విపరీతంగా నరఘోష పెరిగే అవకాశం కనపడుతుంది. ప్రయాణాల్లో కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహాలు, శుభకార్యాల విషయాలు కూడా అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు కూడా తొందరగా జరగకపోవడం, ఆలస్యంగా జరగడం, ఖర్చులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాంకు లావాదేవీలు కూడా అనుకున్నంత సజావుగా సాగేలా కనపడలేదు, కొంచెం ఆలస్యంగా సాగుతాయి, లేదా లోన్లు లేదా అప్లై చేసే సమయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త.
కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త, నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త, ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించేలా కనపట్టలేదు కాబట్టి ఎవరినైనా ప్రపోజ్ చేసేటప్పుడు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్, ప్రతిభ, స్కిల్స్ ఉన్నా కూడా అవి వ్యక్తపరచలేకపోవడము, లేదా వాటి వల్ల సరైన ప్రయోజనం లేకపోవడము, అనుకున్నంత స్థాయిలో మీరు గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము, కాన్సన్ట్రేషన్ దెబ్బతినే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ప్రమోషన్లు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా లేదు. స్త్రీలకు కూడా అసహనము, భర్తతో విభేదాలు, విరక్తి ఆలోచనలు, ఇంట్లో మెంటల్ స్ట్రెస్, ఒత్తిడి, కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు లేవు, అంతంత మాత్రం లాభాలే కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు, డబ్బును రొటేషన్ ఒక ఇబ్బందులు, కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశాలు వ్యాపారపరంగా కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము, లేదా వాటిలో ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ 15 రోజులు కూడా మీకు కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ఈ పక్షం అంతా కూడా కాలాన్ని సద్వినియోగపరుచుకోండి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అయితే ఇంక్రిమెంట్లు బాగా కనపడుతున్నాయి. ప్రగతి బాగా కనపడుతోంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడుతోంది. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. మీరు అనుకున్న రీతిలో మీ యొక్క ఉద్యోగ వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక విద్యార్థులు కూడా ఇప్పటిదాకా ఏదైనా కాన్సన్ట్రేషన్ తగ్గిన, శ్రద్ధ తగ్గిన, ఆసక్తి తగ్గిన అవన్నిటి నుంచి బయటపడి మీకు చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ నిలబడుతుంది. చక్కగా మీరు అనుకున్నటువంటి రీతిలో పరీక్షలు రాయగలుగుతారు. చక్కగా పాస్ అవ్వగలుగుతారు. ఇక ఆర్థికంగా ఎదగడానికి, మంచి అవకాశాలు పొందడానికి, సక్సెస్ని సాధించడానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చాలా అద్భుతంగా ఈ 15 రోజులు ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు నమ్ముకున్నటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ సజావుగా సాగుతాయి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు. మీ స్వయం కృషిని నమ్ముకుంటారు. మీ మీద మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు అనుకున్నటువంటి రీతిలో మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు. మీలో ఉండేటటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత అందరికీ నచ్చుతుంది. అందరూ ఒకటి మిమ్మల్ని ఆక్రమణ చేర్చుకుంటారు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో, అంటే పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ, వ్యవహార, వ్యాపార, వివాహ విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గి అనుకూలమైన వాతావరణం కలిగి మీ వల్ల పిల్లలకి సహాయ సహకారాలు బాగా అందుతాయి. అలాగే ఆస్తులు సంక్రమింపచేసే అవకాశాలు ఉన్నాయి. లబ్ధి కలగజేసే అవకాశాలు ఉన్నాయి. మీ వల్ల వాళ్ళకి చక్కని సహాయము, లబ్ధి కనపడుతున్నాయని చెప్పొచ్చు. సపోర్ట్ బాగా ఉంటుంది. మీ యొక్క సపోర్ట్ పిల్లలకు బాగా ఉంటుంది. ఇక వ్యాపార పరంగా కూడా తెలివితేటలు, పెట్టుబడులు, వృద్ధిని సాధించే అవకాశాలు, వ్యాపార లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ 15 రోజుల్లోనూ కూడా మంచి వైద్యం చేయించుకోవడం కానీ, మంచి మందులు లభించడం కానీ, మంచి డాక్టర్లు దొరకడం కానీ, లేదా శస్త్రచికిత్స సక్సెస్ అవ్వడం కానీ, లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బయటపడడం కానీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గడం కానీ, ఆహారపు మార్పులు కానీ, వ్యాయామాలు చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల మీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ఇక భవిష్యత్తు గురించి బాగా ఆలోచించడం, పెట్టుబడులు పెట్టడం, ధనాన్ని ఖర్చు చేయడం, లేదా పాలసీలు కానీ, ఇన్సూరెన్సులు కానీ కట్టడం, లేదా భూములు కొనడం లాంటివి బాగా కలిసి వస్తాయి మీకు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీకు పరస్పర సహకారాలు, స్త్రీలకు పురుషుల సహకారాలు, పురుషులకు స్త్రీల సహకారాలు, స్నేహితుల యొక్క, కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు బాగా లభిస్తాయి. కాబట్టి చాలా రకాల పనులు మీకు ఈ 15 రోజులలో పూర్తవుతాయని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా కొంతమంది వ్యక్తుల వల్ల అనుకూలమైన వాతావరణము, మేలు జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం అప్పులు చేయవలసి వచ్చే పరిస్థితి కనపడుతోంది. కానీ కంగారేం పడక్కర్లేదు. ముఖ్యమైనటువంటి వ్యాపారాల కోసమో, భూములు కొనడం కోసమో, గృహాలు కొనడం కోసమో, లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడానికో, ఇలాంటి వాటి కోసం చేసే అప్పుల వల్ల నష్టమేమి రాదు. మీకు చక్కగా ధైర్యంగా అప్పులు చేసి పెట్టుబడులు అయితే పెట్టచ్చు. అలాగే దానికి తగ్గ బ్యాంక్ రుణాలు కూడా మంజూరవుతాయి. పర్మిషన్లు మీకు వస్తాయి. రాజకీయ నాయకులకి పదవి, అధికార యోగ్యతలు, లేదా మీకన్నా పై స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎలాంటి ఒడిదుడుకులున్నా, ఎలాంటి సమస్యలున్నా కూడా ఈ 15 రోజుల్లో కూడా వాడు చాలా జాగ్రత్తగా ఆచితూచి చక్కదిద్దుకుంటారు. అలాగే కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, ఇలాంటి వాటి నుంచి తొందరగా బయటపడేటటువంటి మార్గాలు మీకు వస్తాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాటి నుంచి సునాయాసంగా బయటపడే మార్గాలు ఈ 15 రోజుల్లో మీకు రాబోతున్నాయి. అక్కడ అనుకూలమైన వాతావరణము, ఆర్థిక ప్రగతి, గృహలబ్ధి కనపడుతున్నాయి. కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలు చేయడం కానీ, ఆగిపోయిన వాళ్ళు, విదేశాలు వెళ్ళడానికి ఆగిపోయిన వాళ్ళకి ప్రయాణాలు చేసినా ఈ 15 రోజుల్లో కలిసి వస్తుంది. వీసాల కోసం కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి, అధికారులకి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. అందరితో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే కనుక పనులు అవుతాయి మీకు. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అయితే కొత్తగా ఎవరైనా ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, మీ మనసులో ఉండే ప్రేమ కానీ, లేదా మీ మనసులో ఉండే ఇష్టాలు కానీ వాళ్ళతో పంచుకున్నట్లయితే కనుక
చక్కని అనుకూలమైన వాతావరణము సక్సెస్ కనపడుతుంది. లేదా ప్రపోజ్ చేసినట్లయితే కనుక మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. అయితే కొంచెం ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి డబ్బులు అదుపులో పెట్టుకోండి, అవసరానికి డబ్బులు ఖర్చు పెట్టుకోండి. అయితే సమయానికి మాత్రం అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు ఏదైతే కొనుక్కోవాలనుకున్న వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు. వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టడం, భూముల మీద, గృహాల మీద పెట్టుబడులు పెట్టడం మాత్రం మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే గృహం లేని వారికి గృహం కట్టే అవకాశాలు, కొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పచ్చు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గుర్తింపుతో కూడుకున్నటువంటి అవకాశాలు, ఎదుగుదల, అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రీతి, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుస్తారు, సఖ్యత బాగా పెరుగుతుంది, కలయికలు ఉన్నాయి. కుటుంబంలో ఉండే అన్ని రకాల సమస్యల్ని కూడా చక్కగా పరిష్కరించుకుని ఒక మంచి మార్గాన్ని అన్వేషించుకుని కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి కలిసి ఆనందంగా కలుపుతారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలున్నా, ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాదాలున్నా చాలా రకాల పరిష్కారాలు అవుతాయి. అలాగే అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళతాయి. లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. పార్టీషన్లు జరుగుతాయి. ఆస్తుల వ్యవహార విషయాలు, డాక్యుమెంట్లు, రాతకోతల వ్యవహారాలు లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేసేవారికి ఈ 15 రోజులు బాగా ఎక్కువగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా మీకు అనుకూలించే పరిస్థితే కనపడుతోంది. జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది అని చెప్పచ్చు. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీ మాట తీరు అందరినీ కూడా ఆకట్టుకునేలా చేస్తుంది. అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి చిక్కుముడులు కానీ, పెద్ద పెద్ద సమస్యలు కానీ తృఢప్రాయంగా మీకు బయటపడే పరిస్థితి కనబడుతోంది. వ్యాపారపరంగా కూడా మార్పులు తీసుకురావడం, శ్రద్ధ పెట్టడం, వ్యాపార లాభాల కోసం ప్రయత్నం చేయడంతో పాటుగా వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కలవడం, అలాగే ఏదైనా ఆఫీసుల్లో కానీ, ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వివాదాలను పరిష్కారపడడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, అలాగే ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు, విడిపోయిన ప్రేమికులు కలవడం, గొడవల పరిష్కారము, ఆకర్షణలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానాల పట్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల లేదా ఈ కంప్యూటర్ కోర్సుల పట్ల బాగా అద్భుతమైనటువంటి ప్రావీణ్యత వచ్చే అవకాశాలు, నైపుణ్యం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాగే చదువు పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా మీ స్థాయికి తగ్గ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పచ్చు. స్త్రీలకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలతో పాటుగా ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని పట్టించుకోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, ఇంటిని అందంగా తీర్చిదిద్దడము, అలాగే మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడము, మీ అంతటా మీరు సొంతంగా మీ కాళ్ళ మీద ఎదగడానికి ప్రయత్నం చేయడంలో ముందడుగు వేస్తారు. స్త్రీలకి సక్సెస్ కనపడుతోంది. వ్యాపారపరంగా కూడా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. వ్యాపారాలు నష్టాలు భర్తీ అవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. చక్కని డబ్బులు రొటేషన్ అవ్వడం వల్ల వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి లబ్ధిని, లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకాలలో కూడా బలాలు ఉన్నాయా లేదా, ఏం దశలు నడుస్తున్నాయి, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.